బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా ఉప్మాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. గుడిలోని 2 హుండీలనైతే కట్ చేసి నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2 వ్యక్తులు చోరీ చేసినట్టు కూడా గుర్తించారు. ఇక 1,20,000 చోరీ చేసినట్టు కూడా ప్రధానంగా అంచనా వేశారు. చిల్లర డబ్బుల మూటను కూడా గుడి వెనుక వదిలి వెళ్లినట్టు కూడా గుర్తించారు. చోరీ జరిగిన రాత్రి కాపలా ఉన్న సిబ్బందిపై కూడా వేటు వేశారు. ఇక విధుల నుంచి తొలగిస్తూ ఇప్పటికే టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఇక గుడిలోని 2 హుండీలను కట్ చేసి నగదును దోచుకెళ్లారు దుండగులు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా అయితే ఇప్పటికే దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. ఇక 2 వ్యక్తులు చోరీ చేసినట్టు కూడా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ మానస. అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనైతే చోరీ జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ యొక్క కట్టర్స్ తోటి ఈ ఉండీల్ని కట్ చేసినట్టుగా ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ ప్రకారం పోలీసులు ఒక అంచనాకైతే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా 1,20,000 వరకు చోరీ అయినట్టుగా అంచనా వేస్తున్నట్టుగా ఇప్పటికే టీటీడీ వర్గాలు అయితే తెలియజేశాయి. ముఖ్యంగా ఆ రోజు రాత్రి ఎవరైతే ఈ యొక్క సిబ్బంది కాపలాగా ఉన్నారో వారిపైన కూడా వారి యొక్క నిర్లక్ష్య వైఖరి ధోరణి వల్లే ఈ యొక్క దొంగతనం జరిగినట్టుగా ప్రాథమికంగా టీటీడీ అధికారులు అయితే అంచనా వేసిన నేపథ్యంలోని 2 సిబ్బందిని కూడా వారిపైన సస్పెన్షన్ వేటు వేసినట్టుగా కూడా మనకి తెలియజేస్తున్నారు. అయితే అక్కడికి మొత్తం ఈ అనకాపల్లికి సంబంధించి నియోజకవర్గంగా ఉన్న డిఎస్పీ అలాగే సిఐలు క్లూస్ టీమ్స్ అందరూ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా అలాగే సెల్ ఫోన్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ రోజు రాత్రి అక్కడ ఎవరెవరైతే సంచరించారన్న దానిపైన కూడా వెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే 2 సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 ఈ గ్యాస్ కట్టర్స్ తోటి ఇవి కట్ చేసినట్టుగా కూడా ప్రాథమిక అంచనాగా వచ్చారు. అయితే దీనిపైన ఇప్పటికే క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొంత మేరకు చిల్లర అంటే ఒక 30,000 వరకు చిల్లరని గుడి వెనక భాగంలో కూడా వదిలేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు మొత్తానికి ఈ యొక్క దొంగతనం చేసిన వారిని ఇమ్మీడియట్ గా పట్టుకునేటందుకు ఇప్పటికే బృందాలుగా ఏర్పాటు చేసి వీటి అందరినీ కూడా అరెస్ట్ చేసే విధంగా చర్యలు చేపడతామని పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కలియుగ దైవంగా భావించే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి అది అనకాపల్లి జిల్లాల ప్రజలందరికీ ఆరాధ్య దైవంగా ఉన్న ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి ఘటన జరగడం కొంత మేరకు భక్తులు అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాలుగా చర్యలు చేపట్టే విధంగా ఇటు టీటీడీ వర్గాలు అలాగే లోకల్ పోలీస్ క్రైమ్ పోలీసులు వీళ్ళందరూ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు అలాగే అనకాపల్లి జిల్లా వాసులు కోరుతున్నారు. మానస. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.